రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. ఇప్పుడు ఇక్కడి నుంచి లక్నో వెళ్ళి నైమిషారణ్యం 5 రోజులు నారాయణ దివ్య ప్రబంధం గురించి సాతా శ్రీ వైష్ణవ భగవద్బంధువులందరూ నైమిషారణ్యం కొంతమంది ట్రైన్లో వచ్చారు, కొంతమంది ఫ్లైట్లో లక్నో బయలుదేరుతున్నారు. రేపటి నుంచి నైమిషారణ్యంలో నారాయణ దివ్య ప్రబంధ పారాయణం ప్రారంభమవుతుంది. నైమిషారణ్యంలో నారాయణ దివ్య ప్రబంధ పారాయణం పూర్తి చేసుకొని అయోధ్య రాముని దర్శించుకొని మళ్ళీ 23వ తారీఖు నాడు రాగలము. జయ శ్రీమన్నారాయణ. భగవద్బంధువులందరికీ శ్రీమన్నారాయణ అనుగ్రహ ప్రాప్తిస్తుంది. ఎయిర్పోర్ట్లో నడవలేని వారికి అలాంటి వీల్ చైర్లు, వీల్ కార్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దివ్య ప్రబంధ పారాయణంలో పుల్లకండం వెంకటేశ్వరులు, పుల్లకండం ఉపేంద్ర స్వామి, పుల్లకండం రంగయ్య, నరసింహులు గారు, తాడూరు వెంకటేశ్వర స్వామి గారు, ఇంకా ఇతర స్వాములందరూ పాల్గొన్నారు. అక్కడ నైమిషారణ్యంలో మాతా ఆశ్రమంలో మనకు వస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడే సన్నిధిలో నారాయణ దివ్య ప్రబంధ పారాయణ చేయడం జరుగుతుంది. కార్యక్రమాలన్నింటినీ ఏ రోజు ఆ రోజు మీ అందరికీ తెలియచేయడం జరుగుతుంది. జయ శ్రీమన్నారాయణ. పుల్లకండ వెంకటేశ్వర్లు సాతా శ్రీ వైష్ణవ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు.